రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా తీసుకొచ్చినటువంటి హిట్ పాలసీ పైన తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా పిలుపునిస్తా ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల బృందం కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఒక పెద్ద స్కామ్ దాగుంది, లక్షల కోట్ల రూపాయల స్కామ్ దాగుంది. రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారు. ప్రభుత్వ భూములు కొలగొట్టేలాగా, ప్రభుత్వ భూములని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తంగా ఇచ్చేలాగా ఇందులో పెద్ద స్కామ్ ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు హిట్ పాలసీ అంటే ఏంటి, ఇందులో స్కామ్ ఏ విధంగా దాగుంది, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది, ప్రజల్ని మభ్యపెట్టేలాగా ఏ విధంగా ఒక పెద్ద కుట్ర దాగుందో అనేటువంటి అంశాలని వారితో మనం మాట్లాడదాం. సార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది సార్. ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక హిట్ పాలసీ తీసుకొచ్చింది. అసలు హిట్ పాలసీ అంటే ఏంటి సార్, దీనిలో స్కామ్ ఉందని చెప్తున్నారు. ఏ విధంగా స్కామ్ ఉంది, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఎట్లా పోరాటం చేయబోతోంది, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోబోతోంది? హిల్ట్ పాలసీ ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. అంటే పారిశ్రామిక వాడలు ఏవైతున్నాయో పరిశ్రమకు సంబంధించిన భూములు వాటిని జోన్ మార్చి మల్టీపర్పస్ జోన్లోకి మార్చడం అనేది దాని యొక్క హక్కులు, యాజమాన్య హక్కుల్ని ఎవరికి కట్టబెట్టడం అనేది పాలసీ అని వాళ్ళు చెప్తుంది. కానీ ఇది చూసినప్పుడు ఇది పాలసీ లాగా లేదు, ఇది ఒక స్కామ్ లాగా ఉంది. పాలసీలు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో వస్తాయి, ప్రజలకు అవసరమైన పద్ధతిలో వస్తాయి. కానీ ఈ హిల్ట్ అనేది ప్రపంచ చరిత్రలోనే నెంబర్ 1 స్కామ్. ఇది ప్రపంచ చరిత్రలోనే స్కామ్ల చరిత్రలోనే నెంబర్ 1. ఇది భూముల స్కామ్ల చరిత్రలో నెంబర్ 1. ఇంత పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల డబ్బుల్ని కాజేసేదానికి కూడా స్కామ్ ఇది, ప్రజల సొమ్మును కాజేసే స్కామ్ ఇది. ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏంటంటే ఓఆర్ఆర్ లోపల పారిశ్రామిక వాడలు ఉన్నాయి. గతంలో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ కింద ఏర్పాటు చేసినాయి. ఇవి కాలక్రమేణా వీటి చుట్టూ ఇండ్లు వచ్చినాయి. ఇది దాటిపోయి నగరం విస్తరించింది. ఆ పరిశ్రమలు కొన్ని మూలబడినాయి. కొన్ని పరిశ్రమలేమో ప్రభుత్వమే తరలించాల్సి వస్తుంది ఈ కాలుష్యం దృష్ట్యా దీన్ని నియంత్రించడం కొరకు. కాబట్టి ఓఆర్ఆర్ అవతలికి వీటిని మార్చాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ పారిశ్రామిక వాడల్ని ఓఆర్ఆర్ అవతలికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ భూములు ఏవైతున్నాయో ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఇవి ఎవరివి అనేది ఇప్పుడు చర్చ. భూములు పారిశ్రామిక వాడలే మార్చాల్సిందే, అందులో సందేహం లేదు. ఈ పారిశ్రామిక వాడలు ఎట్లా ఏర్పడతాయి అని అంటే పరిశ్రమల వనరులు వాళ్ళు సొంతంగా పెట్టుకునేవి కావు. ఆనాటి ప్రభుత్వాలు అప్పుడు యువతకు ఉపాధి కల్పించడం కొరకు, ఉద్యోగాలు కల్పించడం కొరకు రకరకాల పరిశ్రమలు ప్రోత్సహించినాయి. ప్రభుత్వాలు పెట్టడమే కాకుండా ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు పెట్టుకుంటున్న వాళ్ళకు ఒక్కొక్క రకమైన ఉత్పత్తులు చేసే వాళ్ళకు ఒక చోట, ఒక ప్లేస్లో అందరూ ఒకే చోట పెట్టుకునే అవకాశం కల్పిస్తే ఉపయోగం ఉంటుంది. కాలుష్యాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వాల ఉద్దేశంతో ప్రభుత్వ భూముల్ని పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడం, లేదా కొన్ని ఏరియాలలో ఈ ఏరియాలో పలానా ఇండస్ట్రీస్ పెడితే ఉపయోగం ఉంటుందని అనుకున్నప్పుడు ఆ ఏరియాలో ప్రైవేట్ భూములను కూడా ప్రభుత్వం సేకరించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తాయి. పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడం అంటే ఏంటంటే మొత్తం రోడ్లన్నీ కూడా ప్రభుత్వం వేసి, ఎలక్ట్రిసిటీ కూడా ప్రభుత్వమే తీసుకొచ్చి, వాటికి కావాల్సిన వాటర్ సప్లై కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేసి పెద్ద ఎత్తున డెవలప్ చేసేసి ఆయా పరిశ్రమలకు ఎంతెంత భూమి అవసరం ఉందో ఆ భూమిని కేటాయించి మార్కెట్ ధరల్లో చాలా తక్కువ 5-10% ఇస్తారు ఇచ్చేటప్పుడు ఆ రోజు. ఎందుకు అనంటే పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు ఈ భూముల కొరకే ఎక్కువ ధర పెట్టాల్సి వస్తే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి లేక ఇబ్బంది అవుతుంది అని చెప్పి మన భూములే కదా, మన ప్రజలకి, మన యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఉదాహరణకు ఆ రోజు ₹1,00,00,000 ఉందనుకోండి, ఒక 5 లక్షలకో 10 లక్షలకో ఇట్లా ఆ భూమిని వాళ్ళకి ఇస్తారు ఆ రోజుకి. ఏ పర్పస్లో అయితే ఇచ్చిండ్రో అదే పర్పస్లో వాడాలి ఆ భూమిని, వాళ్ళు ఇంకో పర్పస్లో వాడటానికి లేదు. వాళ్ళ పర్పస్ డివియేట్ అయితే అది ప్రభుత్వానికి చెందుతుంది ఆ భూమి. ఈ కండిషన్ల మీద ఇస్తారు. ఈ కాలుష్యం కొరకు ఇప్పుడు ఈ పారిశ్రామిక వాడలను బయటికి పంపించాలనే నిర్ణయం జరిగి ఈ భూముల్ని ఏం చేయాలి అనే సమస్య వచ్చినప్పుడు వాస్తవానికి ఈ భూముల్ని ప్రజలకు అవసరమైన పద్ధతుల్లో ఉపయోగించాలి, ప్రజా అవసరాలకు వినియోగించాలి. పర్టికులర్గా ఇప్పుడు కాలుష్యం ఏదైతే పెద్ద ఎత్తున పెరగబోతుందో ఈ కాలుష్యం నుంచి వెళ్ళి ప్రజలకు రక్షణ కల్పించడానికి, అక్కడ గ్రీనరీని ఏర్పాటు చేయడానికి వాడుతున్నాయి తెలుగుల ప్రభుత్వాలు. ప్రజల కోట్ల సంక్షేమం పట్ల సోవిన ప్రభుత్వాలు ప్రజల అవసరాల కొరకు వాడుతున్నాయి. ఏదైనా ఇండస్ట్రీస్ తెస్తే కూడా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని తెస్తున్నాయి. అంటే ఇటువైపు ఉపాధి వస్తుంది, మళ్ళీ పొల్యూషన్ ఉండదు కాబట్టి అటువంటి కంపెనీలను కూడా అక్కడ తీసుకొస్తుంది మళ్ళీ అదే పర్పస్లో, ఉపాధి పర్పస్లో. ఇట్లా చేయాలి వాస్తవానికి.
కానీ వీళ్ళు ఈ హిల్టులో ఏం చేసినారంటే అసలు ప్రభుత్వానికి ఏం అవసరం లేదు, ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలతో అవసరం లేదు. మీరు గతంలో మీరు ఒక ఇండస్ట్రీ పెట్టినరు, ఒక 5 ఎకరాలు తీసుకున్నారు. ఆనాడు ఒక 25 లక్షల రూపాయలకు మీకు ప్రభుత్వం ఆ భూమి ఇచ్చింది. ఇవాళ మీరు అక్కడి నుంచి ఇండస్ట్రీ వెళ్ళిపోయినారు కాబట్టి అది వాస్తవం ప్రభుత్వం చెందాలి, ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఆ భూమి విలువ అక్కడ 100 కోట్లు ఉంది, దాదాపు 100 కోట్లు ఉంది కూకట్పల్లిలో. మనమే చూస్తున్నాం, బయట అమ్ముతున్నాం, ప్రభుత్వం 150 కోట్లు వచ్చింది ఇది అదని చెప్తుంది, 170 కోట్లు వచ్చిందని. తక్కువలో తక్కువ 100 కోట్లు ఉంది. ఆ భూమిని ప్రభుత్వం ఇవ్వాలా 3 కోట్ల నుంచి వెళ్ళి 4 కోట్ల రూపాయలు నువ్వు మాకు కట్టేసి ఇస్తే నీకు లైసెన్స్ ఇస్తాం, ఇక నువ్వేమైనా చేసుకో, నువ్వు మల్టీ కాంప్లెక్స్లు కట్టుకో, అపార్ట్మెంట్స్ కట్టుకో, నువ్వేమైనా కట్టుకో అని చెప్తుంది ఈ పాలసీ. వాస్తవానికి ఆ భూమి మొత్తం ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఈ పాలసీ ప్రకారం 9,400 ఎకరాల పైన ఇటువంటి భూములు ఉన్నాయి. ఈ భూముల్ని మేము మల్టీపర్పస్ ఉపయోగించుకోవడం కొరకు వాళ్ళకి హక్కులు ఇస్తాం అని చెప్పి ప్రకటించింది. అంటే ఏమవుతుంది దీని ప్రకారం, లెక్క ప్రకారం చూస్తే దాదాపుగా 9,000 అంటే మనం 50 కోట్లని అంటున్నాం. మనం ఇంకా లోపలికి పోతే చాలా వస్తుంది. 50 కోట్లు అంటే కూడా 10,000కు దాదాపు 5 లక్షల కోట్లు, 10,000 ఎకరాలకి 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన చోట మంత్రి ప్రకటించిన ప్రకారమే 4 నుంచి 5,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అన్నాడు. అంటే 4 నుంచి 5,000 కోట్లు అంటే 40 ఎకరాలు, 40-50 ఎకరాల విలువ. 4 ఎకరానికి 100 కోట్లు అయితే 50 కోట్లు అయితే 80 ఎకరాల విలువ, 50 లక్షలు అయితే ఏంది అసలు ఇది? 5 లక్షల కోట్లు ఇవాళ ఆక్షన్ చేస్తే కుక్కటిపల్లిలో ఆక్షన్ పెట్టమనండి, డెఫినెట్గా 100 కోట్లు దాటుతుంది. డెఫినెట్గా బాలాపూర్లో పెట్టమనండి 100 కోట్లు దాటుతుంది. నాచరంలో పెట్టమనండి 50 కోట్లు దాటుతుంది. అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం మేర వాటిలో పోతుంది సార్? ఎన్ని కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు పక్కదారి మళ్ళీ అవకాశం ఉంది, కుట్ర దాగి ఉంది. తక్కువలో తక్కువ 5 లక్షల కోట్లు, 5, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కూడా కావచ్చు, కానీ తక్కువలో తక్కువ 5 లక్షల కోట్లు మినిమం ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తున్నారు వీళ్ళు. అయితే వాస్తవం ఈ పర్పస్ మరి గతం లేకుండా జరిగిందా ఇట్లాంటిది? ఈ జరిగినప్పుడు ఏం జరిగినాయి, అక్కడ ప్రభుత్వాలు ఏం పని చేసినాయి అని చూస్తే చాలా చోట్ల ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వస్తున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పరిస్థితులు, బయట బీజింగ్ పరిస్థితులు, ఇతర దేశాల పరిస్థితులు చూసినప్పుడు ఎంత వీలైతే అంత లంగ్స్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నారు. లంగ్స్ స్పేస్ని గ్రీనరీని డెవలప్ చేసేదానికి వాడుతున్నారు. లేదా ఆ ప్రాంతంలో పిల్లల అవసరాలకి ఆట స్థలాల కొరకు వాడుతున్నారు, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొరకు వాడుతున్నారు, లేదా హాస్పిటల్స్ నిర్మాణం చేయడం కొరకు వాడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రజా అవసరాలకు కావాల్సిన భూములు అంతట్లో అందుబాటులో ఉండట్లేవు. పెద్ద ఎత్తున భూములు, ఇండ్ల నిర్మాణాలు జరిగి ఇంకా కొన్ని చోట్ల ప్రత్యేకమైన పరిస్థితులలో శ్మశానాలకు వాడుతున్నారు. ఎందుకంటే మనిషి బతుకున్నంతసేపు ఏనైనా ఉండొచ్చు, ఫుట్పాత్ మీద వండవచ్చు, మళ్ళీ లేచి వెళ్ళిపోవచ్చు. కానీ చనిపోయినప్పుడు పెట్టాల్సిన ఆ జాగ ఏదైతే ఉందో అదే పెద్ద సమస్య అయింది ఇలా ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అక్కడ దీనికి కూడా వాడుతారు ఆ ప్రజల అవసరాలకు. ఇప్పుడు ఒక డెడ్ బాడీని తీసుకుని 100 కిలోమీటర్లు పోవడం అనేది అది ఊహించలేని విషయం కదా. తప్పకుండా శ్మశాన వాటికలు ఉండాలి జనావాసాల ప్రాంతాల్లో, ఉండి తీరాలి. ఎవరి విశ్వాసాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ఆ పర్పస్లలో వాడతాయి ప్రజాప్రభుత్వాలు, సంక్షేమ ప్రభుత్వాలు, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాలు ఆ రకంగా వాడతాయి ఈ భూముల్ని. కానీ వీళ్ళు ఎకరం 100 కోట్లు అయ్యేదాన్ని ఎకరం 50 కోట్లు అయ్యేదాన్ని 3 కోట్లు ఇస్తే 4 కోట్లు ఇస్తే మీకు ఇచ్చేస్తామని చెప్పి ఇంత దుర్మార్గంగా చేస్తున్నది. దీని వెనకాల స్కామ్ ఏంటంటే ప్రభుత్వానికి 3 కోట్లు ఇయ్యి, దాని విలువ 50 కోట్లు ఉంది, నాకు 20 కోట్లు ఇయ్యి, నువ్వు 20 కోట్లు ఉంచుకో. ఇది ఈ స్కామ్. ఇది ఎక్కడైనా రాష్ట్రాల్లో ఆలోచన చేశారా సార్? ఇలాంటి స్కామ్ ఎక్కడైనా జరిగి ఉంటుందా? వీళ్ళు కొత్తగా ఈ పాలసీ రూపొందించారా? ఎట్లా ఉంది సార్? ఇప్పటి వరకు భారతదేశంలో ఎవడు కూడా చేయలేదు దుర్మార్గమైన పాలసీ. గతంలో ఇది ముంబైలో వచ్చింది. ఇట్లాగే పారిశ్రామిక వాడలు బంద్ అయిపోయి పరిశ్రమను తరలించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భూమిని ఎట్లా వాడాలి అని చర్చ వస్తే అక్కడ అసెంబ్లీలో చేసి తీర్మానం చేసి క్యాబినెట్లో సగం భూమినేమో ప్రభుత్వానికి ఇచ్చేటట్లు, మిగతా సగం భూమిలోనేమో ఐటీ పరిశ్రమలు తెచ్చి ఐటీ పరిశ్రమ పెట్టి కాలుష్యం లేనిది కాబట్టి మిగతా
ఆ సగం భూములను కొంత ఐటీ పరిశ్రమ, కొంత ఐటీ ఉద్యోగస్తులకు ఇల్లు నిర్మాణాలు చేసుకోవడానికి, హైరైజ్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ నిర్మాణం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సగం భూమి వచ్చింది, ప్రభుత్వం ఇతర అవసరాలు వాడుతుంది. అక్కడ హాస్పిటల్ కావచ్చు, పిల్లలకు స్కూల్స్ కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, లైక్. మళ్ళీ ఆయనకి ఓనర్కి ఇచ్చిందంటూ కూడా తప్పకుండా యువతకు ఉపాధి కల్పించేది ఐటీ. అందులో ఉన్న వాళ్ళకు కట్టించేదానికి సంబంధించిన అపార్ట్మెంట్స్ నిర్మాణాల కొరకు చేస్తే అందులో ఏమైనా ఇంత లాభం వస్తుంది ఆయనకి. అంటే ఆయనకు నష్టం జరగలేదు, ప్రభుత్వానికి నష్టం జరగలేదు, ఆ ప్రాంత ఉపాధికి కూడా మళ్ళీ నష్టం జరగలేదు, కొత్త ఉపాధి దొరికింది. ఇట్లాంటి పాలసీ చేసిండ్రు. కానీ ఇట్లా ఇవాళ దీంట్లో ఏంది మీకు ఇంకా వివరంగా చెప్పాలి. సబ్ రిజిస్ట్రార్ వాల్యూని తీసుకున్నారు. అసలు సబ్ రిజిస్ట్రార్ వాల్యూకి ఇండస్ట్రియల్ భూముల వాల్యూకి సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇచ్చినాడు కూడా వాళ్ళకి ఇచ్చినాడు కూడా సబ్ రిజిస్ట్రార్ వాల్యూ చూసి ఇవ్వలే ప్రభుత్వం, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సబ్ రిజిస్ట్రార్ వాల్యూకి దీనికి ఏం సంబంధం లేదు. వాస్తవానికి ప్రభుత్వ భూమిని ఇవ్వాలనుకున్నప్పుడు, ప్రభుత్వాలు అమ్మదలుచుకున్నప్పుడు వేలం వేయటమే మార్గం. పారదర్శకంగా ఓపెన్ యాక్షన్ పెట్టాలి. ఇప్పుడు మనం పెడుతున్నాం. గత 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుంది. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రభుత్వ భూములు అమ్ముతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మొన్న మొదటిసారి ప్రకటించారు 198 కోట్ల 178 కోట్లు ఎకరం వచ్చింది ఇక్కడ అని చెప్పేసి ఒక్కటి ప్రకటించారు. నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం కూడా ఇంకో చోట 137 కోట్లు 136 కోట్లు వచ్చిందని ప్రకటించారు. ఏది బిడ్లో ఓపెన్ టెండర్ వేస్తే ఇవి కూడా ఓపెన్ టెండర్ వేయాలి. ఓపెన్ టెండర్ లేకుండా సబ్ రిజిస్టర్ వాల్యూను నువ్వు తీసుకొని ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొని ఇవాళ దాంట్లో ఇంకా 30%. అంటే ఇప్పుడు అక్కడ బాలాపూర్ ఏరియాలో సబ్ రిజిస్టర్ వాల్యూ 10,000 ఉందనుకుందాం, 3,000 కడితే చాలు. వాస్తవానికి సబ్ రిజిస్టర్ వాల్యూ 10,000 ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? తక్కువ 50,000, 60,000, ₹1,00,000 కూడా ఉంది. ఇప్పుడు మనం కొన్ని చోట్ల భూములు చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో మార్కెట్ వాల్యూ 6 లక్షలు ఉంది, బయట వాల్యూ 6 కోట్లు ఉంది. మార్కెట్ వాల్యూ 6 కోట్లు ఉంది. అట్లా మనకు కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ కూకట్పల్లిని అయితే 1,50,000, 2 లక్షలకు తక్కువ ఎకరం గజం ఎక్కడ లేదు, ఎక్కడ కూడా లేదు. బాలాపూర్ ఏరియాలో కూడా 50,000, ₹1,00,000 ఉంది. నాచారం ఏరియాలో కూడా ₹1,00,000 ఉంది. ఇట్లా అనేక చోట్ల. అంటే ఉన్న మార్కెట్ వాల్యూని తీసుకోకుండా సబ్ రిజిస్టర్ వాల్యూని తీసుకొని సబ్ రిజిస్టర్ వాల్యూని కూడా 30% కట్టాలి అన్నదానికి లాజిక్ ఏముంది? లాజికే లేదు ఇక్కడ. లాజిక్ అంతా స్కామ్ ఉంది వెనకాల. ఆ మిగతాది ఏదైతుందో ఒరిజినల్ మార్కెట్ వాల్యూని లెక్కేసుకుంటారు వీళ్ళ బయట సెటిల్మెంట్లో. ఈయనకి ఇచ్చేటప్పుడేమో మార్కెట్ వాల్యూలో 10,000 ఉంది కాబట్టి 3,000కి ఈయనకి ఇచ్చేస్తారు. వాళ్ళ సెటిల్మెంట్లో కూర్చున్నప్పుడేమో ఆ ఏరియాలో 1,50,000 ఉంది, నాకు 50, నువ్వు 50, 1,00,000 ఉంది, నాకు 50, నువ్వు 50 తీసుకో. ఇది కథ. ఏంది దీని ప్రకారం? ఒక్కొక్క ఎకరంలో 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు తీసుకుంటారు వీళ్ళు. అంటే దాదాపుగా 10,000 ఎకరాలలో 5 లక్షల కోట్ల రూపాయలు తక్కువ రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్స్కి చేతులు మారుతున్నాయి. ఇది చాలా బహిరంగంగా కనబడుతుంది. మరి ఇలా ఏం సపోర్ట్ చేస్తలేదు బీజేపీ. ఈడీ రాదు, సిబిఐ రాదు, ఐటీ రాదు అని అంటే దీని అర్థమైంది. తప్పకుండా ముందే మాట్లాడుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారి వాటా కూడా వారికి పంపిస్తానని చెప్పి మాట ఇచ్చి వచ్చినట్టుంది. అందుకనే ఇక్కడ బీజేపీ ఏదో మాట్లాడనట్టు ఏదో డ్రామాలు చేస్తూ ఉంది. కానీ ఇది పెద్ద స్కామ్. ఎట్టి పరిస్థితులలో కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేది లేదు. వెంటబడతాం, ప్రజల్లో ఎండగడతాం, న్యాయస్థానాల ద్వారా కూడా పోరాటం చేస్తాం. వాళ్ళు బరి తెగించి ముందుకు పోయి ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని ఏమేం చేస్తామని అనుకుంటే తప్పకుండా ఈ స్కామ్ పైన కేసు ఉంటుంది. భవిష్యత్తులో ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా లోపలికి పోతారు. తీసుకున్న వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు, భాగస్వాములు అవుతారు, కుట్రదారులు అవుతారు. ప్రభుత్వ ఆస్తిని తినడానికి ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు. తప్పకుండా ప్రజల ఆస్తిని తిరిగి మళ్ళీ ప్రజలకు వచ్చేటట్టు చేస్తాం మేము. శ్రీధర్ బాబు కానీ రేవంత్ రెడ్డి కానీ పొంతం లేనటువంటి సమాధానం ఉంటున్నాయి సార్. ఒక పాలసీ గురించి ఎక్కడో క్లారిటీగా చెప్పట్లేదు. మీరు ఇంత పెద్దగా స్కామ్ అని చెప్తా ఉంటే తిరిగి వాళ్ళు కౌంటర్ చేస్తూ ఉన్నారు, ఎదుగుతారు చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలు కూడా ఎట్లా చేస్తారు? అంటే వాస్తవానికి
ఈ పాలసీ అనేది ఏంటిది అనేది ఈయనకు తెలియదు, ఆయనకు తెలియదు, ఇద్దరికి తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఇండస్ట్రియల్ మంత్రికి కూడా తెలియదు. దీని వెనకాలంతా కూడా సూత్రధారులు ఉంటారు. రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఏదైతే ఉందో ఒకటి, ఇటువంటి అన్ని డబ్బుల్ని సంపాదించడానికి వాళ్ళది, ఎందుకంటే వాళ్ళ పనే రియల్ ఎస్టేట్ దందా. ఆ దందా చేయడానికి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా వాడుకోవచ్చు, ప్రభుత్వ భూములను ఎట్లా వాడుకోవచ్చు అని చేయడానికి ఆయనకు ఒక స్పెషలైజేషన్ టీం ఉంటుంది. ఆ టీం కూర్చొని ఇదంతా తయారు చేస్తుంది. ఆయనకి ఏమైనా అమౌంట్ చెప్తారు, ఇంత అమౌంట్ ఉంది మనకి, ఇట్లా ఈ పాలసీ చేస్తే ఇట్లా వస్తుంది అంటాడు. ఆయన ఆ చెల్లపోండి అంటాడు. దీనిలో విచిత్రం ఏంటంటే, ఇంత పెద్ద స్కామ్ చేయబోతున్నాం, మరి ఇలా ఇండస్ట్రియల్ మంత్రి వాటా కూడా ఆయనకి ఇవ్వాలి, ఆయనకి చెప్పాలని సోయి లేకుండా, జీవో దిశలాంటి లేకుండా, ఇక తనకే తెలియకుండా తన డిపార్ట్మెంట్లో జీవోలు వస్తుంటే పాపం శ్రీధర్ బాబు ఏం చెప్పగలుగుతాడు, ఎట్లా భుజాలు తడుముకుంటాడు, ఏం చేయగలుగుతాడు. ముఖ్యమంత్రికి వాళ్ళు ఎవరు తయారు చేసిన వాళ్ళు బ్రీఫ్ ఇస్తే ఆయన అది మాట్లాడిస్తాడు. ఈయనకు ఆ బ్రీఫ్ ఇచ్చేటోడు కూడా లేడా. అట్లా నా జీవో వచ్చిందా అన్నాడు మొదటి రోజు. తర్వాత చూసి ఏదో వాళ్ళు చెప్పింది, వాళ్ళు రాసి ఇచ్చింది చదివిండు. అర్థమైపోయింది ఆయనకు, నేకెడ్గా దొరికిపోయినాం, పట్టపగలు దొరికిన దొంగలాగా అయినాం అని చెప్పి. ఇంకొకటి, ఇది స్కామ్ అని చెప్పడానికి, ఎప్పుడు కూడా ఇటువంటి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ల్యాండ్ను మళ్ళీ ఇవ్వాలి, ఆ పర్పస్ మార్చాలన్నప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయాలి, ఇవన్నీ జరగాలి. అవి జరగకుండా కూడా ల్యాండ్ పర్పస్ను మార్చడానికి లేదు, ల్యాండ్ యూజ్ పర్పస్ను మార్చడానికి లేదు. ఇవి ఏవి జరగకుండా జస్ట్ వారం రోజుల అప్లికేషను, వారం రోజుల పరిశీలన, వారం రోజుల అలాట్మెంటు, 45 రోజులు డబ్బులు కట్టడు. అసలు ఎక్కడ జరగదు. అంటే ఈ స్పీడ్ చూస్తే ఎట్లా ఉన్నది అని అంటే, నువ్వు వాళ్ళ ఇంటికి పోయి అప్పు తెచ్చుకోవడానికో, బలు తెచ్చుకోవడానికో, నీకు రావాల్సిన సొమ్ము తెచ్చుకోవడానికి పోయినట్లేదు. దొంగతనానికి పోయిన స్పీడ్ ఏమవుతుందో అంతుంది. బ్యాంక్ రాబరీకో, ఇల్లు దొంగతనం చేయబెట్టి ఇంట్లో పోయి ఇద్దరు భార్యాభర్తలు ఆఫీస్కి పోయిన తర్వాత ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లోకి పోయి బీరోలో ఒకటి పైసలు వేసుకపోయేటోడికి ఎట్లా తొందర ఉంటుందో, వీళ్ళది కూడా అంతే స్పీడ్ కనపడుతుంది దీని విషయంలో, హిల్ట్ పాలసీ విషయంలో. ఎందుకంత స్పీడ్, ఏం అవసరం, ఏం పడిపోయింది, తెల్ల రికార్డు ఏం చేయాల్సి ఉండే, ఏంది. ఎక్కువ రోజులైతే ఎక్కువ నాంతే, ప్రజల్లో ఎక్కువ ఎడ్యుకేట్ అయితే తిరుగుబాటు వస్తుంది. దీన్ని తొందరగా తీసుకొని వీలైతే తొందరగా బయటపడదాం. ఇంకోటి ఏంది, ఆ మధ్యన ముఖ్యమంత్రి మారుతాడని కూడా వార్తలు వచ్చినాయి. దవ్వుకున్న వల్ల నేను మారితే వాడు కూడా ఇచ్చినోడు ఏడు కదా, ఆ స్పీడ్ కనపడుతుంది దీంట్లో. వీళ్ళంత తొందరగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న సామెత కనబడుతుంది. అంటే ఇంత స్పష్టంగా, ఇంత నేకెడ్గా 5 లక్షల కోట్లు ప్రజాధనాన్ని రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రులు కావచ్చు, వాళ్ళ అన్యాయాలు కట్టుబెట్టడానికి ఒక 40 మంది లెక్క పెడితే ప్రభుత్వానికి సంబంధించి ఒక 40 మంది ఉంటారు. కేవలం ఒక 400 మంది లబ్ధిదారులు ఉంటారు. ఇంత పెద్ద స్కామ్లో 400 మంది కొరకు, 40 మంది కొరకు ఇద్దరు కలిసి చేస్తున్న స్కామ్ ఇది. తప్పకుండా దీనిపైన విచారణ జరిపిస్తాం. మేము ఇప్పుడు ఆపాల్సిన అవసరం ఉంది, తప్పకుండా ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు తదుపరి మేము విచారణ జరిపిస్తాం. ఈ లోపల న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం దీనిపైన. ఈ విధంగా రాష్ట్రంలో అంత నిర్లజ్జగా, నిస్సగ్గుగా ప్రజాధనాన్ని దోసుకున్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. సాక్షాత్తు 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి, ఆ అన్నయ్యలందరూ కూడా కలిసి పంచుకున్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నీ కూడా కారు చౌకగా అమ్మినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్టు కూడా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంతకైనా పోరాటం చేస్తాం. రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ తీసుకున్న వారికి, ల్యాండ్ అమ్మిన వారికి ఇద్దరు కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా జైల్లో వేస్తామని కూడా ఘాటుగా హెచ్చరిస్తా ఉన్నారు జగదీష్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంతకైనా కొట్లాడతామంటూ కూడా ఆయన కుండబద్దలు కొడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, సూర్యాపేట.